ఉపాధి అనేది మనకు వ్యవసాయం ద్వారా. రైతే వెన్నము కానుకుంటే రైతు కూలీలు కూడా వెన్నము. ఈ తెలంగాణ ప్రాంతం 2 నదులు, కృష్ణా నది, గోదావరి నదికి అప్లాండ్ ఏరియాస్ ఎగువ ప్రాంతంలో మనం ఉన్నాం. అయినా మనకు 3000 సంవత్సరాల చరిత్ర, ప్రపంచంలోనే అతిపెద్ద చరిత్ర ఉన్న ఈ ప్రాంతం దక్కన్ పీఠం. అది చరిత్రలో ఉంది. దాని గొప్పగా మనం చెప్తే కాదు, దాన్ని ఎవరు రాసేయలేరు. అటువంటి చరిత్ర నుంచి తీసుకున్న ఈవెన్ కాకతీయుల నుంచి మనం తీసుకున్నాం. శాతవాహనం పక్కకి పెట్టిన 2000 సంవత్సరాలు కాకతీయుల నుంచి తీసుకున్న 2 నదులు మనం ఎగువ ఉన్నా సరే మనం ఇక్కడి వాతావరణంతో వ్యవసాయ ఉపాధిగా చెరువులు, కుంటలు, వాగులను కాపాడుకుంటూ వ్యవసాయ ఉపాధిగా పాలించబడిన ప్రాంతం. ఆ తర్వాత కుతుబ్ షాహీల పీరియడే కానీ ఆసఫ్ జహీల పీరియడ్లో కూడా ఈ ప్రాంతాన్ని ఆ రకంగానే మనం నడుపుకుంటూ మనకున్న వనరులు కూడా పెద్ద ఎత్తున ఏ ప్రాంతంలో లేనటువంటి వనరులు ఉన్నాయి. ఈ ఆసఫ్ జహీల పాలనలో అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్న ప్రాంతం మన హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ స్టేట్ పరిపాలించిన నవాబ్ ప్రపంచంలో అతి ధనవంతుడైన ఒక రాజు ప్రాంతానికంటే మన హైదరాబాద్ స్టేట్. ఈ ప్రాంతంలో భారతదేశంలోనే ఒక దేశంగా పరిపాలించబడిన ఈ ప్రాంతానికి మనకు మన సొంత విమానయానం ఉంది, సొంత రైల్వేస్ ఏర్పాటు చేసుకున్నాం, సొంత పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంది, మనకు సొంత రోడ్ ట్రాన్స్పోర్ట్ అయితే మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రకంగా అన్ని విధాల పోలీస్ డిపార్ట్మెంట్, మన సొంత పోలీస్ డిపార్ట్మెంట్, సొంత మిలిటరీ ఉంది. ప్రపంచంలో తయారైన ప్రతి ఆయుధం కూడా మనం తెచ్చుకోగలిగినాం. అటువంటి ప్రాంతం ఒక హైదరాబాద్ రాజధాని ఏర్పాటు చేస్తున్నాం. ప్రపంచంలో 10 రాజధానులలో కూడా మన హైదరాబాద్ పట్టణం రాజధాని 10లో మనం ఉన్నాం. అందరికంటే ధనవంతుడైన రాజు. ఈ ప్రాంతం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా విలీనం కాలేదు. ఈ ప్రాంతాన్ని భారతదేశంలో నట్టనడమ ఉన్న ఈ ప్రాంతం రైతాంగ పోరాటంతో భూస్వాములకు, జమీందారులకు, సంస్థానాలకు వ్యతిరేకంగా ఒక చైతన్యంతో రైతాంగ పోరాటంతో లక్షలాది ఎకరాలను ప్రజలు స్వాధీనం చేసుకొని భూమి పంచుకొని ధరలను, భూస్వాములను పట్టణాలకు పంపించిన ఏదైతే ఇదొక పోరాట ప్రతిభ ఉందో ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతాన్ని ఒక ఇండిపెండెంట్ స్టేట్కి ఉంచడానికి కూడా భారత స్థాయి నాయకులకు ఇష్టం లేని క్రమంలో దీనికి స్వతంత్ర పోరాటం అప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు కేంద్రంతో సంబంధాలు పెంచుకొని వాళ్లకు ఏదైతే ఆంధ్ర ఇంతకు మాడపుషిగా చెప్పారు, ఆంధ్ర రాష్ట్రం ఎక్కడైతే బతకడానికి పోయిన మద్రాసు పట్టణానికి ఆ పట్టణమే మాకు కావాలని పోరాడితే రాత్రి ఎల్లగొడితే కర్నూలులో కూడాలని వస్తున్న బతికిన ఆ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంగా డెఫిసిట్ 2 కోట్ల డెఫిసిట్తో నడుస్తున్నారు. అంటే 15 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చినా అది నడపలేకపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం. కాబట్టి స్వతంత్ర పోరాటం అప్పుడు ఏర్పాటు చేసుకున్న దొంగ కలయికలతో ఈ తెలంగాణ ప్రాంతం సంవత్సరం తర్వాత దురాక్రమణతో విలీనం. కాబట్టి ఈ ప్రజల యొక్క ఆకాంక్షకు వ్యతిరేకంగా ఈ ప్రాంతాన్ని సెప్టెంబర్ 17 నాడు పటేల్ 12 తారీఖు సెప్టెంబర్ నుంచి 17 లోపల ఈ ప్రాంతం మీద దురాక్రమణ చేసి దండయాత్ర చేసి లక్షలాది మంది ముస్లింలను, విప్లవకారులను హతమార్చి ఈ ప్రాంతాన్ని ఎలాంటి ప్రజల యొక్క ఆకాంక్షకు వ్యతిరేకంగా ఈ ప్రాంతాన్ని కలుపుకోబోతుంది. మొదటి దండయాత్ర ఈ ప్రాంతం మీద జరిగింది. ఆ తర్వాత 4 సంవత్సరాలు కూడా మనం పరిపాలించలేదు హైదరాబాద్ స్టేట్లో. మళ్ళీ 1 నవంబర్ 56లో మళ్ళీ దండయాత్రనే జరిగింది ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా. మాడభూషి గారు చెప్పిన జార్ఖండ్ కానీ ప్రజలే కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేది తమిళనాడు, బొంబాయి రాష్ట్రానికి, బీహార్కి మాత్రమే చెల్లుతుందని మొత్తం దేశ నాయకత్వం కూడా ఒప్పుకున్నారు. మాడభూషి గారు చేసినాడు భాషా ప్రయోజనం ఉండాలా లేదా కమిటీ సూచించింది. భౌగోళికంగా అది సూట్ కావాలి, భౌగోళికంగా మాత్రమే ఉండాలి.
ఆర్థికంగా స్వలంబన ఉండాలి, పరిపాలన సౌలభ్యం ఉండాలి, రేపు భవిష్యత్తులో దీన్ని సస్టైనబుల్ నడుపుకోగలగాలి. ఇటువంటి యొక్క ఇస్తూ మెజారిటీ ప్రజలు ఒప్పుకున్న మేరకే ఆ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. భాషా ప్రయుక్తం అనేది అది మన గైడ్ లైన్ కాదు అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఈ ఫెడరల్ కమిషన్ చేయాలి. కానీ సీమాంధ్ర వాళ్ళు కుట్ర చేసి ఒక భాష ఇంతకుముందు మాడభూషణ చెప్పిన దాంట్లో ఏకీభవిస్తూ ఈ ప్రాంతాన్ని భాష జమ చేసి ఈ ప్రాంతాన్ని కలుపుకోవడానికి ఆంధ్ర ప్రాంతం నడపలేరు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న వనరులు ధనవంతుడైన రాజు లక్షలాది ఎకరాలు ప్రభుత్వ రాజు ఆధీనంలో ఉన్నాయి. ఒక మంచి పట్టణ నిర్మాణం చేసుకున్నారు. కాబట్టి దీన్ని కలుపుకునే కుట్ర జరిగి ప్రాంతాన్ని కలుపుకున్నారు. అప్పటి నుంచే మన హక్కులు సాధిస్తారు. అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఆకాంక్ష అక్కడి నుంచే మనకు ప్రారంభమైంది. ఈ క్రమంలో నైజాం నవాబే ఈ విలీనం కంటే మొదలే ఈ ప్రాంతానికి ఏదైతే మనం 1920లో ఉస్మాన్ సాగర్ కట్టుకున్నాం, 27లో హిమాయత్ సాగర్ కట్టుకున్నాం, మూసీ నదికి అడ్డుకట్ట 24 కట్వలే 20,000 ఎకరాల ఆ రోజులలో ఇప్పుడున్న రంగారెడ్డి జిల్లా నల్గొండ జిల్లాకు నీరు పారిస్తూ వ్యవసాయానికి మనం నీరు కల్పించాం. అదే కాకుండా నిజాం సాగరే కానీ అలీ సాగరే కానీ మళ్ళీ అతను ఏ పాలమూరు జిల్లా అయితే ఇప్పుడుందో 36 లక్షల ఎకరాలకు సాగు భూమి ఉన్నదనేది మన మన యొక్క సరళయాత్రిక అంచనా. ఆ ప్రాంతానికి ప్రారంభం చేసినారు. కృష్ణాకి ఎగువ ప్రాంతానికి ఒక ప్రాజెక్ట్, భీమా, ఈ రకంగా ప్రాజెక్టు ప్లాన్ చేసినాయి. మళ్ళీ మనం హైదరాబాద్ స్టేట్ ఏర్పడిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం బచావతలో ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ ఇంకా కొన్ని 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయితే మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రారంభం చేసి మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని శశిశామలం చేసుకునే వాళ్ళం. ఈ కార్యక్రమం ఉన్నది కాబట్టి సీమాంధ్రకు అక్కడ వెసులుబాటు లేదు. 15 సంవత్సరాలైనా ఆ రాష్ట్రం నడపలేదు. కాబట్టి ఈ ప్రాంతాన్ని కలుపుకొని ఆ నీరును కొల్లగొట్టి ప్రాజెక్టును కాకుండా చేసి ఈ ప్రాంతాన్ని కలుపుకొని ప్రాంతం మీద పెద్దదారికరం ఎందుకంటే 2 ప్రాంతాలను కలిపినప్పుడు ఆధిపత్యం వాళ్ళది ఉంటుంది. కాబట్టి ఈ పార్లమెంటరీ విధానంలో ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి ఆ కుట్ర మేరకు ఈ ప్రాంతాన్ని అమాయకులను కలుపుకున్నాం.